ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనము ఎన్ సిరీస్లోనే ఎండింగ్లో ఉన్న N18 రోడ్డు వైపు అయితే ఉన్నాము. ఈ N18 రోడ్డుకి సంబంధించి మనం ఎప్పటికప్పుడు రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి ఇస్తున్నాము. ఈ రోడ్డుకి సంబంధించిన పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఈ రోడ్డు మొత్తం 2.3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. నెక్కల్లు, అనంతవరం విలేజెస్కి బ్యాక్ సైడ్లో ఉంటుంది. ఒక విధంగా ఈ రోడ్డుతో మనకి సీట్ క్యాపిటల్ ఏరియా అయితే ఎండ్ అయిపోతుంది. కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఈ రోడ్డుకి E7, E8, E9 ఈ 3 రోడ్లు కనెక్టివిటీ అయితే అవుతున్నాయి. ఈ రోడ్డుకు సంబంధించిన పనులు ఏంటంటే ఇటువైపు మొత్తం జరుగుతున్నాయి. ఒక పక్క ఏంటంటే డ్రైన్కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి, పవర్ లైన్స్కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇంకో పక్క ఏంటంటే రోడ్డు మధ్యలో గ్రావెల్ వేసుకొని హైట్ పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇంకా ఏంటంటే E8 జంక్షన్ దగ్గర నుండి అటువైపు ఏంటంటే మధ్యలో రోడ్డు వైపు కంకర వేసి హైట్ అయితే పెంచుకుంటూ వెళ్తున్నారు. నేను ఈ వీడియోలో ఈ N18 రోడ్డుకి సంబంధించిన పూర్తి స్టేటస్ చూపిస్తాను. ఇప్పుడు పనులు ఎలా జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి, ఇప్పుడు ఎలా ఉందని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్లో N18 రోడ్డు ఎగ్జాక్ట్గా ఎక్కడొస్తుందో మీకు చూపిస్తాను. ఈ N18 రోడ్డు వచ్చేసి అనంతవరం, నెక్కలు విలేజెస్ బ్యాక్ సైడ్లో వస్తుంది. ఈ ఏరియా మొత్తం మీడియా సిటీ అనమాట. ఈ N18 రోడ్డుకి ఈస్ట్ ఫేసింగ్ నుండి 3 రోడ్లు కనెక్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఎండింగ్లో కనిపించేది E9 రోడ్డు. ఇదంతా E9 రోడ్డే. మధ్యలో ఉన్న రోడ్డు E8 రోడ్డు. అలాగే ఇటువైపు ఎండింగ్లో ఉన్న రోడ్డు E7 రోడ్డు. E7 రోడ్డు వైపే అనంతవరం విలేజ్ ఉంటుంది. E9 రోడ్డు వైపు నెక్కల్లు విలేజ్ ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి E9 రోడ్డు. ఇది ఈ E9 రోడ్ కృష్ణాపాలెం నుండి నెక్కల్లు వరకు అయితే ఉంటుంది. మొత్తం 14.1 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇదే అనమాట E9 N18 రోడ్ జంక్షన్ అంటారు. ఈ N18 రోడ్డు వచ్చేసి E9 నుండి E7 వరకు 3 ఈస్ట్ ఫేసింగ్ రోడ్లతో కనెక్టివిటీ అవుతుంది. ఈ N18 రోడ్డు మొత్తం 2.3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఇది 50 మీటర్ల రైట్ ఆఫ్ వే అయితే నిర్మిస్తున్నారు. రోడ్డు నిర్మాణంలో భాగంగా ఏంటంటే అన్ని అండర్ గ్రౌండ్ చేస్తున్నారు. అమరావతి రాజధానిలో నార్మల్గా రోడ్లు కాకుండా అన్ని అండర్ గ్రౌండ్ చేసిన తర్వాతే రోడ్ల నిర్మాణం కంప్లీట్ అవుతుంది. ఇక్కడ స్టోమ్ వాటర్కి సంబంధించిన నెట్వర్క్ అండర్ గ్రౌండ్లో చేస్తారు. అలాగే పవర్ లైన్స్ అండర్ గ్రౌండ్లోనే వస్తాయి. ఇంకా వాటర్ సప్లై నెట్వర్క్ కూడా అండర్ గ్రౌండ్లోనే ఉంటుంది. ప్రెజెంట్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ స్టోమ్ వాటర్కి సంబంధించిన ఈ డక్ట్స్ అయితే నిర్మిస్తున్నారు. అలాగే పవర్ లైన్స్ కూడా వేస్తున్నారు. మధ్యలో ఏంటంటే గ్రావెల్ వేసుకొని రోడ్డు లెవెల్ పెంచుకుంటూ వెళ్తున్నారు. అలాగే E8 N18 రోడ్ జంక్షన్ దగ్గర నుండి అటువైపు మధ్యలో BRT రోడ్డు వైపు కూడా కంకర రాళ్ళన్నీ పోసుకుంటూ అయితే వెళ్తున్నారు. ఇక్కడ మీరు చూడండి, లెఫ్ట్ సైడ్ వైపు స్టోమ్ వాటర్కి సంబంధించిన డ్రైన్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఈ N18 రోడ్డుకి సంబంధించి మనం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటున్నాం. ఎందుకంటే ఈ రోడ్డు నిర్మాణ పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. 2.3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న రోడ్లు ఏంటంటే అన్ని చోట్ల పనులు కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్తున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో రోడ్ల నిర్మాణం ఎలా జరుగుతుందంటే ఇక్కడ మేజర్ RTL రోడ్స్ ఉంటాయి. RTL రోడ్ల నిర్మాణం జరుగుతుంది. సబ్ RTL రోడ్లు, సీడ్ యాక్సెస్ రోడ్డు, కలెక్టర్ రోడ్స్, లోకల్ రోడ్స్ అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్న రోడ్డు వచ్చేసి RTL రోడ్డు అంటారు. ఇది 50 మీటర్ల రైట్ ఆఫ్ వే అయితే ఉంటుంది. అలాగే మేజర్ RTL రోడ్స్ వచ్చేసి మొత్తం 51.73 కిలోమీటర్ల వరకు అయితే జరుగుతున్నాయి. అవి 60 మీటర్ల రైట్ ఆఫ్ వే అయితే ఉంటాయి. ఈ RTL రోడ్స్ వచ్చేసి 107.86 కిలోమీటర్ల వరకు అయితే నిర్మిస్తున్నారు. ఇంకా సబ్ RTL రోడ్లు కూడా ఉంటాయి. ఆ సబ్ RTL రోడ్లు వచ్చేసి 139.53 కిలోమీటర్ల వరకు ఉంటాయి. మొత్తం 50 మీటర్ల రైట్ ఆఫ్ వే అయితే నిర్మిస్తున్నారు. ఇంకా సీడ్ యాక్సెస్ రోడ్డు వచ్చేసి 19.23 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అది 60 మీటర్ల రైట్ ఆఫ్ వే అయితే ఉంటుంది. ఇంకా కలెక్టర్ రోడ్స్ కానీ లోకల్ రోడ్స్ కానీ అవన్నీ నిర్మిస్తారు. కలెక్టర్ రోడ్స్ వచ్చేసి 312.34 కిలోమీటర్ల వరకు నిర్మిస్తారు. అవి ఏంటంటే LPS లేఅవుట్లలో ఉంటాయి. అవి 25 మీటర్ల రైట్ ఆఫ్ వే అయితే ఉంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి E8 రోడ్ అనమాట. అంటే ఇది E8 N18 రోడ్ జంక్షన్ అంటారు. రైట్ సైడ్ వైపు మీకు ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసి కొండవీటి వాగు పైన నిర్మిస్తున్న బ్రిడ్జ్ అనమాట. ఇదంతా E8 రోడ్డే. E8 రోడ్డు వచ్చేసి కృష్ణాయపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నెక్కల్లు వరకు 14.9 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది.
ఇంకా లోకల్ రోడ్స్ వచ్చేసి 1049.46 కిలోమీటర్ల వరకు ఉంటుంది. లోకల్ రోడ్స్ ఏంటంటే అన్ని ఎల్‌పిఎస్ లేఅవుట్‌లోనే ఉంటాయి. కొన్ని రోడ్లు ఏంటంటే 17 మీటర్ల రైట్ ఆఫ్ వేతో ఉంటాయి. కొన్ని రోడ్లు ఏంటంటే 15.6 మీటర్ల రైట్ ఆఫ్ వేతో ఉంటాయి. కొన్ని రోడ్లు 12 మీటర్ల రైట్ ఆఫ్ వేతో అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూడండి, మధ్యలో ఏదైతే ఉందో రోడ్డు అది బీఆర్‌టీ రోడ్ అంటారు. ఆ రోడ్డు ఆల్రెడీ కంకర రాళ్ళన్నీ పోసుకుంటూ వెళ్తున్నారు. కంకర రాళ్ళు పోసుకోవడం కంప్లీట్ అవ్వడంతో దానిపైన క్యూరింగ్ చేస్తున్నారు. ఇంకా అండర్ గ్రౌండ్‌లో ఏంటంటే వాటర్ సప్లై నెట్వర్క్ అండర్ గ్రౌండ్ ఉంటుంది. ఇంకా స్టోమ్ వాటర్ డ్రైన్ గానీ, సివేజ్ నెట్వర్క్ గానీ, పవర్ ఇంకా ఐసీటీ లైన్ గానీ, రీయూజ్ వాటర్ నెట్వర్క్ గానీ, వాటర్ సప్లై నెట్వర్క్ గానీ అన్నీ అండర్ గ్రౌండ్‌లోనే చేస్తున్నారు. మొత్తం మన రాజధాని ప్రాంతంలో 1680 కిలోమీటర్ల వరకు రోడ్ల నిర్మాణం చేస్తున్నారు. అందులో మేజర్ ఆర్టీరియల్ రోడ్స్ ఉంటాయి, సబ్ ఆర్టీరియల్ రోడ్స్ ఉంటాయి, సీడ్ యాక్సెస్ రోడ్ గానీ, కలెక్టర్ రోడ్స్ గానీ, లోకల్ రోడ్స్ గానీ అన్నీ కలుపుకొని. ఇది ఇక్కడొచ్చేసి E7 రోడ్ వచ్చి కనెక్ట్ అవుతుంది. ఇదే E7 N18 రోడ్ జంక్షన్ అంటారు. రైట్ సైడ్ వైపు ఒక బ్రిడ్జ్ కూడా మీరు చూడొచ్చు. అదొచ్చేసి కొండవీటి వాగు పైన నిర్మిస్తున్న బ్రిడ్జ్ అన్నమాట. E7 రోడ్ వచ్చేసి మందడం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరం విలేజ్‌తో ఎండ్ అవుతుంది. మొత్తం 11.5 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుందది. ఇక్కడితో ఈ N18 రోడ్డు వరకు మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక్కడితో. అంటే 3 ఈస్ట్ ఫేసింగ్ రోడ్లతో ఇది కనెక్ట్ అవుతుంది. ప్రెజెంట్ రోడ్డుకి సంబంధించి ఏంటంటే అండర్ గ్రౌండ్‌కి డ్రైనేజ్‌కి సంబంధించిన పనులు అయన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే మధ్యలో రోడ్డు నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ N18 రోడ్డు వైపు నుండి ఈస్ట్ ఫేసింగ్ రోడ్ల వైపు కనెక్ట్ అయితే ఏంటంటే, E7 రోడ్డు వైపు ఎన్‌జీఓ ఆఫీసర్స్ టవర్స్ గానీ, గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ గానీ, గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ గానీ అయన్నీ వస్తాయి. అంటే కోర్ క్యాపిటల్ ఏరియాలోకి ఎంటర్ అవ్వచ్చు. అలాగే E8 రోడ్డు వైపు నుండి ఏంటంటే ఎన్ఐడి యూనివర్సిటీ, శాఖమూరు సెంట్రల్ పార్కు, విట్ యూనివర్సిటీ అయన్నీ కనెక్ట్ అవుతాయి. ఇంకా E9 రోడ్డు వైపు ఏంటంటే శాఖమూరు సెంట్రల్ పార్కు, ఎక్స్ఎల్ఆర్ఐ ఇంకా అయన్నీ కనెక్ట్ అవుతాయి. ఐనవోలు విలేజ్ వైపు నుండి వెళ్తుందది E9 రోడ్డు. ఇలా కనెక్టివిటీ పరంగా ప్రతి రోడ్డుకి నుండి కనెక్టివిటీ అవుతూ ఉంటాయి. మన ఈ N18 రోడ్ నుండి ఈస్ట్ ఫేసింగ్ రోడ్ల వైపుగా మనం రాజధాని ప్రాంతంలో ఈజీగా ఎంటర్ అవుతూ ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న రోడ్ల నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.